ప్రైస్తిలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 125వ దావీదు కీర్తన 1వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. చాలామంది జీవితాలలో వారికి డబ్బు ఉండవచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండవచ్చు, మరెన్నో వారి సొంతమై ఉండవచ్చు. కానీ వారి జీవితంలో స్థిరత్వము ఉండదు. ఎందుకంటే వారికి ఉన్న బలగాలను నమ్ముకుంటారు, వారికి ఉన్న ధనమును నమ్ముకుంటారు కనుక పడిపోతూ ఉంటారు. అయితే ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు, నీ జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నీవు దేవుని యందు నమ్మిక ఉంచితే నీవు ఎంత మాత్రము కూడా కదిలింపబడవు. ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు నీ జీవితం మీదకి వచ్చినా కూడా అవన్నీ నిన్ను దాటుకుంటూ పోతాయి, కానీ నిన్ను కదిలింపలేవు అని ఈరోజు ప్రభు నీతో చెప్తూ ఉన్నారు. నీవు ఒకవేళ అనుకోవచ్చు, నేను దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉంటున్నాను, ఎంతో విశ్వాసముతో ఉంటున్నాను, దేవుని కొరకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాను, అయినను నాకే ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, అయినను నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అని నీవు అనుకుంటూ ఉన్నావు. కానీ ఈ శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా నిన్ను ప్రభువుకి దగ్గర చేయడానికి, ఇంకా అధికమైన కృప దేవుని వద్ద నుంచి రావడానికే ఇవన్నీ నీ మీదకు వస్తున్నాయి అనే విషయాన్ని నీవు గమనించాలి. నీ జీవితంలో నీవు ఏమి కోల్పోయినా దేవుణ్ణి మాత్రం కోల్పోవద్దు. యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినాడు, దేవుణ్ణి మాత్రం కోల్పోలేదు, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. అందుకనే కోల్పోయిన ప్రతిదీ యోబు రెండంతలు పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానం వింటున్న నీవు కూడా నీ జీవితంలో నీవు ఏమి కోల్పోయినా పర్లేదు, కానీ దేవుణ్ణి మాత్రం కోల్పోవద్దు. ఆ దేవుణ్ణి నీవు గట్టిగా పట్టుకుంటే, ఆయన మీద నీవు విశ్వాసం ఉంచితే, ఆ రోజు యోబు గారు ఎలాగైతే రెండంతల ఆశీర్వాదం పొందుకున్నారో, ఈరోజు నీ జీవితంలో కూడా నీవు కోల్పోయిన ప్రతిదీ కూడా దేవుడు రెండంతలుగా నీకు దయచేస్తారు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసయ్యా ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభువా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండియా, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియా, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండియా. వారి అవసరతల్లో అక్కర్లో యేసయ్యా మీరు తోడుగా ఉండి అయా నాయనా వారికి కావలసిన ప్రతిదీ కూడా నాయనా మీరు అనుగ్రహిస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. బలహీనులుగా ఉంటే జ్ఞాపకం చేసుకోండియా, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండియా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా, వారికి నాయన నీ జ్ఞానముతో నింపండి తండ్రి. అయా ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా, ఎగ్జామ్స్ కొరకు దేవ సిద్ధపడుచున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండియా. వారందరికీ మంచి రిజల్ట్ని ఇచ్చి తృప్తిపరచమని వేడుకుంటున్నాను ప్రభువా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా, వధూవరులను మీరు జతపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా.
గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి అయ్యా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క గర్భద్వారాలు మీరు తెరవమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. నా యొక్క ప్రార్థన ఆలకించండి తండ్రి. అయా ఈ దినము దేవా ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా. వారి ప్రయాణాల్లో క్షేమాన్నిచ్చి సురక్షితంగా చేరవలసిన గమ్యస్థానానికి చేర్చమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.